హనుమాన్ మందిర్ రోడ్ ఇది, హనుమాన్ దేవాలయం రోడ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడనే చూడండి, అసలు ఇది డ్రైనేజ్ ఇది అంటే బర్రెలది అనుకుంటా, బర్రెలది మొత్తం వస్తున్నది ఇక్కడ. ఎన్నిసార్లు చేసినా కూడా దీని యొక్క పరిస్థితి అదే మనం చూస్తున్నాం. గాంధీ సాక్షిగా చూడండి, ఎన్నిసార్లు చేసినా కూడా. మెయిన్ ఏంటంటే ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇక్కడ మొత్తం ఇది ఒక భక్తుడు మందిర్గా రావాలంటే చాలా ప్రాబ్లం అయింది. స్థానికంగా వాళ్ళు వస్తున్నారు, పైన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చూడండి ఏ విధంగా ఇక్కడ నిండిపోతున్నది మొత్తం. ఇక్కడ నడవాలంటే కూడా చాలా ప్రాబ్లమే. చూడండి, చూడండి అంతా బర్రెలదే ఇది మొత్తం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి ఉప్పొంగి వస్తున్నది మెయిన్. ఇది పైనుండి వస్తున్నది, బర్రెల దొడ్డు ఉన్నది చూస్తున్నాం మనం. చూడండి, చూడండి చూడండి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఓ డ్రైక్లింగ్ షాప్ ఉన్నది, ఆమెది అడిగి తెలుసుకుందాం మనం. మేడం నమస్తే, చెప్పండి ఈ యొక్క కంపు గురించి. రోజు వస్తుంది, రోజు ఆ వాసన అయితే భరించుకోలేకపోతున్నాము. స్కూల్ పిల్లలు నడవడానికి కష్టం, బండ్ల మీద పోయినా కష్టం. దాన్ని పట్టించుకున్న మానవుడు లేడు. అంటే ఈ యొక్క మందిరాల్లో వచ్చే భక్తులు కూడా ఇక్కడ నుండి పోతలేరా? అంత ఇక్కడ నుంచి అందుకంటే వెళ్తారు. ఇంత తొక్కుని అంటే ఎన్నిసార్లు చేసినా కూడా అంతే. ఈ రోజు వస్తే ఈ రోజు చేస్తే మళ్ళీ రేపు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే ఈ యొక్క డ్రైక్లింగ్ షాప్ ఆమె ఏమంటుంది, ఈ రోజు వస్తుంది చేస్తారు మళ్ళీ వచ్చేస్తుంది ఆమె అంటున్నది. చూడండి పరిస్థితి, ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు తాత్కాలికంగానే చేస్తారు. ఏదైనా అంటే పైపులు ఏమో చిన్నగా ఉన్నాయంటారు, కానీ సక్రమంగా యొక్క మురికి నీళ్ళు పోవడానికి ఇది క్లీన్ చేస్తే పోతుందని చాలామంది స్థానికులు, వ్యాపారస్తులు చెప్తున్నారు. చూడండి, చూడండి ఏ విధంగా. అంటే ఇక్కడ టైలర్ షాప్ అతను ఉన్నాడు, ఏదో చెప్పాలనుకున్నాను. సార్ చెప్పండి. సార్ చెప్పండి ఏంది ప్రాబ్లం అన్నట్టు. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను టైలర్ షాప్ నడిపించుకుంటూ జీవనోపాధి పొందుతున్నా. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఇక్కడ వర్షం వచ్చింది అనుకో, ఇక్కడ పెండ వాటరు, గలీజ్ వాసన. కస్టమర్స్ రావాలంటే ఇక్కడ సిగ్గుపడి తల వంచుకొని బట్టలు, ఆడవాళ్ళు వస్తున్నా బట్టలు పైకెత్తుకొని వస్తున్నారండి. అంటే మహిళలు భక్తికి ఈ యొక్క మందిరానికి పోయి దగ్గరనే హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. పొద్దున్న గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ పెండ చెత్త చెదారం తాక్కుంటూ గుడిలోకి ఎట్లా వెళ్తారండి? ఇక్కడ ఉండే స్థానికులు కూడా ఈ వ్యవస్థను చూసి కూడా ఎవరు ప్రశ్నిస్తలేరు. మరి ఇది ఎంతవరకు సమంజసమో ఇక్కడ ఉన్న జనాలు కూడా మరి వాళ్ళను ప్రశ్నిస్తలేరు. ఇది గత 2 నెలల నుంచి కాదండి, 2 సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థ నడుస్తున్నది. 2 రోజులు 3 రోజులు కాదు, 3 సంవత్సరాల నుంచి సేమ్ ఇదే పొజిషను.
ఇక్కడ కంపు వాసన. మేము ఇక్కడ షటర్ తీసి కూర్చోవాలంటే మాకు అనారోగ్యం. నేను 2 రోజులు 3 రోజులు దుకాణం బంద్ చేసుకొని వెళ్తున్నానండి. ఇగో పోయే వాళ్ళు చూడండి ఎలా పోతారు చెప్పండి. బట్టల మీద పడుతుంది. గుడికి నేను ఏ బట్టలు వేసుకున్నా చూడండి. పొద్దున మేము స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వద్దామన్నా కానీ ఈ వాటర్లకి తడుచుకుంటూ రావాలని నేను అది కూడా బట్టలు వేసుకోవాలంటే కూడా చిగ్గవుతుందండి మాకు. అంటే వారంలో ఎన్ని రోజులు జామ్ అవుతుంది సార్? ఎప్పుడు వర్షం పడ్డా కానీ ఇదే దుస్థితి అండి. అంటే పూడికలు తీస్తారా వీళ్ళు? తీసినా తీయకున్నా కానీ అక్కడ నాలా పొంగి పొర్లిపోయి ఇక్కడ వ్యవస్థ సేమ్ మురికి కాలువ కంటే స్లమ్ కంటే అధ్వానం ఉంది. ఇక్కడ చూస్తేనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగులు ఉన్నాయి కానీ రోడ్డు వ్యవస్థ సరిగా లేదండి. డ్రైనేజ్ సిస్టము అట్టర్ ఫ్లాప్. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓ స్థానికుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మీ పేరు సార్? సార్ నా పేరు రాము. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడనే నేను జీవనోపాధి పొందుతూ టైలర్ వృత్తి చేసుకుంటాను. టైలర్ షాపా ఇది? ఇక్కడ నా కస్టమర్ రావాలంటే ఎలా వస్తారు చెప్పండి సార్? ఓకే ఓకే. ప్రస్తుతానికైతే మనం పరిస్థితి చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం జామ్ అవుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ మురికి యొక్క వాటర్ని క్లీన్ చేయాలని కోరుతున్నారు.